హాయ్ గైస్, మీరు చూస్తున్నారు టాలీ లోకేష్ కంప్యూటర్ ట్రైనింగ్. టాలీని కంప్లీట్గా మీరు నేర్చుకోవాలనుకుంటే అక్కడున్న టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే మరిన్ని అప్డేషన్స్ మీ యొక్క మొబైల్కి చేరుతాయని అనుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. హలో వ్యూవర్స్, సో ఈరోజు కూడా ఒక గుడ్ అండ్ న్యూ జాబ్ అలర్ట్ గురించి మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ టైం మన యొక్క ఛానల్ ఎవరైతే న్యూ వ్యూవర్స్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మరిన్ని అప్డేషన్స్ మీ యొక్క నోటిఫికేషన్స్ రూపంలో మీకు మొబైల్కి రీచ్ అవుతాయి. సో గైస్, మనము ఆన్లైన్ ట్రైనింగ్తో పాటు లైక్ టాలీ ప్రైమ్, టాలీ ఆరిప్రైమ్, అడ్వాన్స్డ్ ఎక్సెల్ అనేటివి మీకు క్లియర్ కట్గా సో ఆన్లైన్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కూడా అవ్వచ్చు. ఓకే, సో తర్వాత ఈరోజు ఆ జాబ్ ఏంటి, ఆ లొకేషన్ ఎక్కడ, దాని యొక్క పర్ మంత్ శాలరీ ఎంత ఉంటుంది, ఓకే, సో జాబ్ రోల్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏముండాలి అనేటివి మీతో క్లియర్ కట్గా డిస్కస్ చేస్తాను. ఆ జాబ్ డిస్క్రిప్షన్లో మనకు తెలిసి ఉండాల్సినవి అనేదిగా క్లియర్ కట్గా చెప్తాను. ఓకేనా? సో అదే. ఓకే గైస్, చూడండి, జాబ్ రోల్ వచ్చేసి మనకి డిప్యూటీ ఫైనాన్స్ కంట్రోలర్. ఓకే, తర్వాత కంపెనీ చూస్తే స్కార్ ఎల్ఎల్పి, లొకేషన్ బెంగళూరు, కర్ణాటక. ఓకే, పర్ మంత్ శాలరీ చూస్తే 1 lakh నుంచి 1,25,000 పర్ మంత్కే ఉందన్నమాట. సో ఈ జాబ్ సంబంధించిన జాబ్ డిస్క్రిప్షన్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ ఏముండాలనేది ఇక్కడ చూద్దాం. ఓకే, చూడండి, మేనేజింగ్ ఆల్ అకౌంటింగ్ ఆపరేషన్స్ ఇన్క్లూడింగ్ ఏపీ అంటే అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్స్, జిఎల్ కాస్ట్ అకౌంటింగ్, ఇన్వెంటరీ అకౌంటింగ్ అండ్ రెవెన్యూ రికగ్నైజేషన్. ఓకే, సో ఇవన్నీ ఎక్కడ ఉంటాయండి మీకు తెలిసినంత వరకు. ఓకే, సో యాజ్ యూజువల్ కొంతవరకు మనకి టాలీలో ఉంటాయి, ఎక్కువగా ఎస్ఏపిలో ఉంటాయి. మీకు అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత డైరెక్ట్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ టీమ్ ఆర్ టు ఎన్ష్యూర్ అదెరెన్స్ టు కంపెనీ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ అండ్ టు ఎన్ష్యూర్ కంప్లైన్స్ విత్ ఆల్ ద అప్లికబుల్ లాస్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. Devise financial policies, procedure and reporting standards to maximize returns on financial assets and investments. బిజినెస్లో జరిగే ఏవైనా కానీ అకౌంట్స్ కావచ్చు, పాలసీస్ కావచ్చు, ప్రొసీజర్స్ కావచ్చు, సో కంపెనీలో ఉన్న లాస్ కావచ్చు, రూల్స్ కావచ్చు, రెగ్యులేషన్స్ కావచ్చు, మెయింటైన్ చేయగలగాలి. రిపోర్ట్స్ కూడా ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. అసెట్స్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఎక్కడ ఏం జరుగుతున్నాయి అనేది చెక్ చేస్తూ ఉండాలి. తర్వాత కోఆర్డినేషన్ అండ్ పార్టిసిపేషన్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ బడ్జెట్ అండ్ ఫైనాన్షియల్ ఫోర్కాస్ట్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎఫెక్టివ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్ అండ్ ఫైనాన్షియల్ అనాలసిస్. బిజినెస్లో జరిగే ఏవైతే ఉంటాయో రిపోర్ట్స్ కానీ, అనాలిసిస్ కానీ, డెవలప్మెంట్ ఎఫెక్ట్స్ కానీ, ఫోర్కాస్ట్ అంటే బిజినెస్ యొక్క బిఫోర్ అంటే ఫ్యూచర్లో బిజినెస్ ఎలా జరగాలి అనేది కానీ ఇవన్నీ కూడా అనలైజ్ చేస్తూ ఉండాలి. తర్వాత ensure timely completion of internal and external audit and develop plan to take corrective action on audit recommendations. సో కరెక్ట్ ఆన్ టైంలో ఇంటర్నల్ కానీ ఎక్స్టర్నల్ కానీ ఆడిట్ అనేది కరెక్ట్గా జరగాలి. తర్వాత ప్రిపరేషన్ అండ్ రివ్యూ ఆఫ్ పీరియాడికల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ యాజ్ ఫర్ ఐఎన్డి యాజ్ అండ్ అదర్ అప్లికబుల్ లాస్. ఇంప్రూవింగ్ ఎఫిషియన్సీ అండ్ రెడ్యూసింగ్ కాస్ట్ అక్రాస్ ద బిజినెస్. Provide advice and guidance on various aspects of business to top management. ఓకే, ఒకవేళ మనము ఏవైనా అడ్వైస్ కానీ ఇంప్రూవ్ చేయడానికి ఏమైనా కొన్ని మెథడ్స్ కానీ ప్లాన్స్ కానీ అవి కూడా టాప్ మేనేజ్మెంట్తో డిస్కస్ చేయొచ్చు. ఈ క్వాలిటీస్ కంపల్సరీగా తెలిసి ఉండాలి. తర్వాత మనకి క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే సిపిఏ ఆర్ సిఏ ఆర్ ఎంబీఏ ఇన్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్. సిపిఓ కానీ, సిఏ కానీ, ఎంబీఏ కానీ చదివి ఉండాలి. అది రికగ్నైజ్డ్ చేసిన సంస్థలను మాత్రమే చదివి ఉండాలి. షుడ్ హ్యావ్ వర్క్డ్ ఆన్ ఎస్ఏపి, ఆల్రెడీ మనం ఎస్ఏపి మీద వర్క్ చేసి ఉండాలి కన్ఫామ్గా.
మినిమం 10 to 12 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే అంత శాలరీ వాళ్ళు మీకు ఇస్తున్నారు అంటే కంపల్సరీగా ఆ నాలెడ్జ్ అనేది ఉండాలి. ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఆఫ్ డెవలపింగ్ మెయింటైనింగ్ పాలసీస్, ప్రొసీజర్స్ అండ్ స్ట్రాంగ్ ఇంటర్నల్ కంట్రోల్స్ త్రూ నాలెడ్జ్ ఆఫ్ అకౌంటింగ్ పెరిఫెరల్స్, ఇండియాస్ టాక్సేషన్ లాస్ అండ్ కార్పొరేట్ లాస్. టాక్సేషన్ గురించి, కార్పొరేట్ లాస్ గురించి తెలిసి ఉండాలి. స్ట్రాంగ్ లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఉండాలి. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్ అండ్ అనలిటికల్ స్కిల్స్. ఇవి కంపల్సరీగా ప్రతి ఒక్కరికి ఉండాలి. ఎందుకంటే అంత పెద్ద మొత్తంలో శాలరీస్ ఇస్తున్నప్పుడు 100% వాళ్ళు మన నుంచి చాలా వర్క్ని కోరుకుంటారు. అది గుర్తుపెట్టుకోవాలి. జాబ్ టైప్ చూస్తే ఫుల్ టైం అండి. శాలరీ 1 lakh నుంచి 1,25,000 పర్ మంత్కే ఉంది. షెడ్యూల్ చూస్తే డే షిఫ్ట్. ఎడ్యుకేషన్ మాస్టర్స్ ప్రిఫర్డ్. ఎక్స్పీరియన్స్ చూస్తే టోటల్ వర్క్ 10 years ప్రిఫరెన్స్ ఇచ్చారు. తర్వాత స్పీక్ విత్ ద ఎంప్లాయీ నెంబర్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ నెంబర్కి మీరు కాల్ చేసి ఆ యొక్క జాబ్ గురించి మీకున్న సందేహాలను, సూచనలను వాళ్ళకి కాల్ చేసి కనుక్కోవచ్చు. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో, ఎవరైతే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నారో, ఖాళీగా ఉంటారో, జాబ్ సెర్చ్ చేస్తూ ఉంటారో వారు ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు. 100% మీకు జాబ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఫైనాన్స్ స్టూడెంట్స్ ఉంటారో, ఎంకామ్ స్టూడెంట్స్ ఉంటారో, బీకామ్ స్టూడెంట్స్ ఉంటారో, సో సంథింగ్ ఎస్ఏపీ కానీ ప్లస్ టాలీ కానీ నేర్చుకోండి. మనకు మార్కెట్లో నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. సో అలాంటి జాబ్ అలర్ట్స్ మీ ముందుకి నేను రెగ్యులర్గా తీసుకొని వస్తాను. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.